ఆదికాండం 31. ఆదికాండము 31వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాలు నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఆదికాండము 31వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి అందరు గమనించండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినేది. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యుద్ధకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలంలో తన మంద యుద్ధకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనే, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనపడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. 7వ వచనం, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీరు మాకు అనుగ్రహించిన మరో నూతన దినంకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాం. ప్రభువా, మరి ఈ యొక్క 2021వ సంవత్సరము జనవరి మాసము 24వ దినం కొరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తూ వస్తున్నాం. ఈ యొక్క దినంలో ఈ యొక్క దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రము. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మరి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితాలలో కూడా చేస్తూ తండ్రి, మరి మీరు మాకు సహాయం చేస్తూ మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ భద్రపరుస్తూ వస్తున్నందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఆరాధన కొరకు మరి కొద్దిమందిగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. మేము గడపబోయే సమయాన్ని మా కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా కోరుతూ, ప్రభు మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ మీరు లేకుండా మేమేం చేయలేమని యథార్థంగా ఒప్పుకొంచు తండ్రి. సమస్తాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తూ బంధిస్తూ మా గమనాన్ని మీ పైన ఉంచవలసిందిగా కోరుతూ వస్తున్నాం. మా మధ్యలోకి మీరు దిగిరండి, మా మధ్యలో మీరు సంచరించండి ప్రభా. మా మధ్యలో మిమ్మల్ని మేము హెచ్చిస్తున్నాం, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభా. మరి మీ ప్రజలకి మీ వాక్యాన్ని మీరే అందియవలసిందిగా కోరుతూ మీ ఆత్మచేత దర్శించండి, ఆత్మచేత ఆకర్షించండి ప్రభా. సహాయం చేయవలసిందిగా కోరుతూ మీరు లేకుండా మేమేం చేయలేమని యథార్థంగా కొంచెం యేసు నామమున ప్రార్థించాడు వేడుకొచ్చున్నాం తండ్రి. ఇదే ఆదికాండము 7వ అధ్యాయము. మాట్లాడదు. ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం. వయసు యొక్క 600 సంవత్సరము రెండవ నెల 17వ దినమున మహాగాధ జలముల మూటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. సో కాబట్టి ఈ బైబిల్ దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈ కొన్ని వచనాలు చూస్తాం. ఆకాశపు తూములు విప్పబడెను. కాబట్టి ఆకాశపు యొక్క తూములు విప్పే దేవుడు అనమాట ఈ బైబిల్ దేవుడు. ఆకాశపు యొక్క తూములు విప్పబడ్డాయంట. ఆ తూములు విప్పబడడం అంటే తూము అనేది వదిలితే నీళ్ళే వస్తాయి అందులో నుంచి, నీళ్ళు తప్ప ఇంకేమీ అందులో నుంచి రావు. సో కాబట్టి నోవాహు యొక్క 600వ ఏట ఆకాశపు యొక్క తూములు విప్పిన దేవుడు. గుర్తుపెట్టుకోండి. నిర్గమకాండం 16:4, ఎక్సోడస్ 16:4.
యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుచులో లేను అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఎలాంటి వస్త్రం ఆనాడే కూర్చుకున్నవారు. సో కాబట్టి ఇప్పుడు ఆకాశం నుండి ఏం కురిపిస్తున్నాడంట? ఆహారము. ఫస్ట్ ఆకాశము యొక్క తూములు విప్పినాడు. ఆ తూములలో నుండి నీళ్లు వచ్చినాయి. దాని తర్వాత నెహెమియా 9:9 నెహెమియా 9:15 నెహెమియా 9:15 దానికి ఇప్పుడు ఈ నిర్గమకాండానికి కనెక్ట్ అయిన వచనం అక్కడ ఉంది. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండల నుండి ఉడిగమును తెప్పించితివి. సో కాబట్టి ఆకాశపు యొక్క తూములు విప్పిన దేవుడు, దాని ద్వారా మనకు నోవా కాలంలో నీళ్లు కుమ్మరించిన దేవుడు అనమాట, వర్షాన్ని కుమ్మరించిన. అదే విధంగా మరి ఇశ్రాయేల్ ప్రజలకి ఆకాశములో నుండి మన్నాని కురిపించాడు. సో గుర్తుపెట్టుకోండి, 2 రాజులు 7:2 2 రాజులు 7వ అధ్యాయము 2వ వచనం. అక్కడ కూడా ఒకటి విప్పినాడు అంట. చూడండి దేవుడు ఏం విప్పినాడు. ఆకాశపు కిటికీలు విప్పినాడా? అందుకు ఎవరి చేతి మీద రాసు ఆనుకుని ఉండను, ఆ అధిపతి యెహోవా ఆకాశమును కిటికీలు తెచ్చినను అలాగే జరుగునా అని దైవజనునికి ప్రతిక్రియగా అతడు కన్నాడు దాన్ని చూసడం గాని దానిని తినకుండు అని అనిపించుకుంటుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆకాశపు యొక్క తూములు విప్పే దేవుడు, అలాగే ఆకాశాన్నే తెలిసిన దేవుడు. దాని తర్వాత ఇంకోటి ఏం విప్పినాడంట? ఆకాశపు యొక్క కిటికీలు విప్పిన, ఆకాశపు యొక్క తూములు విప్పితే నీళ్ళు వచ్చినాయి. ఆకాశాన్నే తెరిస్తే ఆహారం కురిసింది. మరి కిటికీలు విప్పితే ఏమొచ్చింది? అది నేను మళ్ళీ చెప్తాను. మలాకి 3:10 మనందరికి తెలుసు కదా. మలాకి 3:10 మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించుడి. శోధించిన ఎడల గుర్తుపెట్టుకోండి, ఆకాశపు వాకింగ్లు విప్పుతాడంట. సో కాబట్టి జాగ్రత్తగా వింటున్నారా? ఆకాశపు యొక్క తూములు విప్పిన దేవుడు, ఆకాశాన్నే విప్పిన దేవుడు, ఆకాశపు యొక్క కిటికీలు విప్పిన దేవుడు, ఆకాశం యొక్క ద్వారములు విప్పిన దేవుడు. సో కాబట్టి ఒక్కొక్కటి విప్పితే ఒక్కొక్క ఆశీర్వాదం వచ్చింది. కిటికీలు ఒకటే మనకి ఇంకా అర్థం కాలేదు, అది నేను మీకు చెప్తాను. 78వ కీర్తన 23వ వచనం. 78వ కీర్తన 23వ వచనం. కీర్తన 23వ వచనం. పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. సో కాబట్టి దేవుని దగ్గర విప్పడానికి ఎన్నో ఉన్నాయి. అది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ బైబుల్ దేవుని దగ్గర విప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఒక్కసారి విప్పినాడంటే దాన్ని మూసేవాడు ఎవ్వడూ లేడనమాట. దాన్ని మూయడం ఎవరి వల్ల కాదు. ఆయన ఒకవేళ మూసినాడు అనుకో, దాన్ని తెరవడం కూడా ఎవరి వల్ల కాదనమాట. సో కాబట్టి అంతరిక్ష ద్వారములు తెరిస్తే ఆయన మన్నా కురిపించినాడంట. సో కాబట్టి ఆకాశపు యొక్క కిటికీలు కూడా తెరిచినాను అని అన్నాడు కదా. సో పాత కాలంలో మనం ఇప్పుడు మా నాన్న ఉద్యోగం వెతుకుతున్న ఆ టైంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అప్లికేషన్ని నింపేవాళ్ళు ఉద్యోగం కోసం. అప్లికేషన్ని నింపి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే, గవర్నమెంట్ ఆఫీస్కి పోతే ఆ అప్లికేషన్ తీసుకునేవాడు కిటికీ వెనకాల ఉండేవాడు. వాడు కిటికీ తీసేవాడు అనమాట. వాడు కిటికీ తీసి ఆ అప్లికేషన్స్ అన్ని తీసుకునేవాడు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఆకాశపు కిటికీలు తీసినాడు అనే సంగతి బైబిల్లో నేను మీకు తర్వాత చెప్తాను. సో కిటికీలు ఎందుకు తీస్తాడు అంటే, ఆ వచనం నా జీవితంలో నెరవేరింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను.
సో కాబట్టి ఆకాశపు కిటికీలు తీసిన దేవుడు అంటే నీకు ఉద్యోగాన్ని ఇచ్చే దేవుడు అని అర్థం, నీకొక పని ఇచ్చే దేవుడు అని అర్థం. సో మా నాన్న సాక్ష్యం నేను విన్నప్పుడు అప్పుడు అర్థమైంది. సో కాబట్టి పాత కాలంలో వాళ్ళు ఉద్యోగం వెతుకుతున్న కాలంలో, ఈ రోజు అంటే అన్ని ఆన్లైన్లో అప్లికేషన్ నింపుతున్నారు. సో పాత కాలంలో ఆ అప్లికేషన్ తీసుకునేవాడు కిటికీ లోపల ఉండేవాడు. వాడు లోపల నుంచి ఆ కిటికీ తీస్తే అందరూ అప్లికేషన్స్ ఇస్తే వాడు అప్లికేషన్ తీసుకుంటాడు అనమాట. సో కాబట్టి దేవుడు ఒక కిటికీ తీసినాడు అని అంటే సో నాలాంటి నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ బైబిల్ దేవుని గురించి తెలుసుకోండి. సో మరి ఆకాశపు యొక్క అన్ని ద్వారాలు ఆయన దగ్గర ఏమున్నాయో అన్ని విప్పి ఆ ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహించడానికి ఈ దేవుడు ఎంతో సిద్ధంగా వస్తాడు. సో మన అంశానికి వస్తాం. 91వ కీర్తన చదువుతాం ఒకసారి. లాస్ట్ 3 వచనాలు అందరం కలిసి చదువుతాం. 91వ కీర్తన ఆఖరి 3 వచనాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతని గణపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. సో ఈ అంశాన్ని తీసుకొని మరి యాకోబు జీవితంలో మనము ఇందాక చదువుకున్నట్టు మరి ఆదికాండం 31వ అధ్యాయంలో చదువుకున్నాము. పోయిన వారం కూడా మామ అల్లుళ్ళ గురించి చూసినాం కదా. పోయిన వారం సౌలు దావీదు, అక్కడ కూడా వాళ్ళిద్దరు కూడా మామ అల్లుళ్ళే. సో ఇప్పుడు యాకోబు లాబాను, వీళ్ళిద్దరు కూడా మామ అల్లుళ్ళే, కాకపోతే మేనమామ మేనల్లుడు అనమాట. అర్థమవుతుందా? నేను క్లియర్గానే ఉన్నానా? సో కాబట్టి వీళ్ళిద్దరు కూడా మేనమామ మేనల్లుడు. నిజానికి చెప్పాలంటే సో ఒక మేనమామ మేనల్లుడిని అసలు ఏమీ అనడు, చాలా ప్రేమగా చూసుకుంటాడు. కానీ బైబిల్లో ఇక్కడ ఒక మేనమామ ఉన్నాడు అనమాట. వీడు మాత్రం ఆయన మేనల్లుని చాలా టార్చర్ పెట్టినాడు, భయంకరంగా హింసించినాడు. ఎంతో అద్భుతంగా నాకు ఒక బక్రాగాడు దొరికినాడు అనుకొని ఇష్టం వచ్చినట్టు టార్చర్ చేసి పడేసినాడు అనమాట. అర్థమవుతుందా మీకు? ఏ మేనమామ అట్లా చేస్తాడమ్మా అన్న మేనల్లుని? కానీ బైబిల్లో ఒక మేనమామ ఉన్నాడు, ఈయన చేసినాడు, చిత్రహింసలు పెట్టినాడంట. అమ్మో 10 మార్లు జీతం మార్చినాడంట. ఆ జీతం ఎక్కువ ఇచ్చిండా తక్కువ ఇచ్చిండా? మరి ఖచ్చితంగా తక్కువనే ఇచ్చినాడు, ఎక్కువ మాత్రం ఇవ్వలేదు. సో కాబట్టి 10 మార్లు జీతం మార్చినాడు. ఈ యొక్క మేనమామ మరి అల్లుడిని ఎంతో టార్చర్ చేసినాడట. సో కాబట్టి ఇట్లా టార్చర్ చేస్తున్న దినములలో మరి 7వ వచనంలో మంచి సాక్ష్యం చెప్తున్నాడు ఈ యొక్క యాకోబు. 7వ వచనం చదువుదామా? ఆదికాండము 31:7. నీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, ఆయనను దేవుడు అతని నాకు హాని చేయలేదు. సో కాబట్టి ఆయనను దేవుడు అతనిని నాకు హాని చేయనీయలేదు. సో కాబట్టి దేవుడు మాత్రం మరి లాబాను ఆయనకు జీతం సరిగ్గా ఇవ్వకపోయినా, మరి ఆయనని టార్చర్ పెట్టినా, ఆయనకు అసలు తిండి కూడా పెట్టినాడో లేదో తెలీదు, నీళ్లు కూడా ఇచ్చినాడో లేదో తెలీదు, ఆయనకి కప్పుకోవడానికి దుప్పటి కూడా ఇచ్చినాడో లేదో తెలీదు, మరి ఎక్కడ వండుకున్నాడో కూడా మనకు తెలియదు. సో ఆయనను దేవుడు మాత్రం యాకోబుకి ఎలాంటి హాని కలగకుండా ఎంతో అద్భుతంగా కాపాడినాడు అని మనము వాక్యంలో రాయబడ్డట్టు చూస్తున్నాం. సో కాబట్టి ఎందుకు దేవుడు ఇట్లా కాపాడినాడంటే ఒక ఉద్దేశం ఉంది. సో దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన యాకోబుని కాపాడుతూ వచ్చినాడు. సో 91వ కీర్తన కూడా మనకు అదే చూపిస్తుంది. పోయిన సంవత్సరం పరిస్థితులు ఎంత బాగా లేకపోయినప్పటికీ ఈ బైబిల్ దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు, రక్షిస్తూ వచ్చినాడు, మనందరినీ సంరక్షిస్తూ వచ్చినాడు. సో కాబట్టి మనకు ఏ కీడు ఎవరి ద్వారా కానీ ఏ పరిస్థితుల ద్వారా కానీ మనకు ఎలాంటి కీడు కానీ హాని కానీ కలగకుండా ఈ దేవుడు ఎంతో హాయిగా కాపాడుతూ వచ్చినాడు. సో అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తాం. 12వ వచనం 11 చదవండి. 31, 11, 12. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి,
ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. ఈ బైబిల్ దేవుడు చూచేవాడు. లాబాను నీకు చేస్తున్న యావత్తును చూచితిని. నువ్వేం కంగారు పడకు. నీ సొంత మేనమామ నిన్ను టార్చర్ పెట్టినా సరే, నేను మాత్రం మేనమామ కంటే గొప్పోన్ని. నీకు నాకు ఉన్న సంబంధం ఆ మేనమామ సంబంధం కంటే ఎక్కువ. కాబట్టి మనందరి యొక్క శ్రమని చూచిన దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనందరి యొక్క హింసలు, బాధలు, వేదనలన్నీ చూచిన దేవుడు. ఇప్పుడు నెహెమియా 9:9 చదవండి. లాబాని యొక్క శ్రమను కూడా చూచినాడంట. ఇంకా ఎవరు శ్రమను చూసినాడో చూడండి. నెహెమియా 9:9. మాట చొప్పున జరిగించితిని. ఐగుప్తులో మా పితరులు నొందిన శ్రమను నీవు చూచితివి. ఐగుప్తులో మా పితరులు నొందిన శ్రమను నీవు చూచితివి. చాలు. ఐగుప్తులో మా పితరులు నొందిన శ్రమను నీవు చూచితివి. సో కాబట్టి మనందరి యొక్క శ్రమలు చూచే దేవుడు అన్నమాట. మనందరి యొక్క ఇబ్బందులు, మనందరి యొక్క ఇరుకు పరిస్థితులు చూచే దేవుడు. ఆయన చూస్తున్న దేవుడు. సో యాకోబు అయిపోయినాడు, ఇశ్రాయేల్ ప్రజలు కూడా అయిపోయినారు కదా. ఆదికాండము 29:31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. సో కాబట్టి ద్వేషింపబడడం కూడా ఈ దేవుడు చూస్తున్నాడు. సో కాబట్టి ఎందుకు ఇట్లా విప్పుతున్నాడు అనే మాట ముందే చెప్పినాము అంటే ఆయన చూస్తున్నాడు. నువ్వు శ్రమ పడడం, నువ్వు ద్వేషింపబడడం, నీ సొంత బంధువులే నిన్ను ఇబ్బంది పెట్టడం, నీ సొంత బంధువులే నిన్ను టార్చర్ చేయడం, మానసికంగా ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. సో అందుకే స్టార్టింగ్ లోనే ఆశీర్వాదాలు చెప్పినాం అనమాట. ఆయన ఆకాశపు ద్వారాలు విప్పుతాడు, ఆకాశపు తూములు విప్పుతాడు, ఆకాశపు వాకిండ్లు విప్పుతాడు, అంతరిక్ష ద్వారములు విప్పుతాడు. సో కాబట్టి ఈ బైబిల్ దేవుడు మన శ్రమలన్నీ చూస్తున్నాడు. కేవలం యాకోబు యొక్క శ్రమలు చూడడమే కాదు, ఇశ్రాయేలు ప్రజల యొక్క శ్రమలు కూడా చూచినాడు. లేయా ద్వేషింపబడుట కూడా ఈ బైబిల్ దేవుడు చూచినాడు. అక్కడే 33వ వచనం, 29:33 ఆదికాండం. సో నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు. సో ఫస్ట్ చూచినాడు, ఆ తర్వాత విన్నాడు. సో అందును బట్టి మనము ఈ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తాం. సో ఈ దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. మనకు మంచిగున్నా ఈ దేవుడు చూస్తున్నాడు. మనకు కష్టాలు వచ్చినా, మనం శ్రమలలో ఉన్నా, ఇరుకులలో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా, అవి కూడా ఈ దేవుడు చూస్తున్నాడు అనమాట. 119వ కీర్తన 143వ వచనం. సో ఈ రోజే నాది బైబుల్ చదవడం ఒకసారి అయిపోయింది. సో ఈ వచనం దేవుడు నాకు గుర్తు చేసినాడు. సో 119వ కీర్తన 143వ వచనం. 143 అంటే మీ అందరికి గుర్తుంటుందా? 143. మీ అందరికి తెలుసా 143 అంటే? వెరీ గుడ్. సో కాబట్టి 119వ కీర్తన 143వ వచనం చదవండి. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషకరములు. నీ ఆజ్ఞలలోనే నాకు సంతోషం ఉంది, నీ ధర్మశాస్త్రములోనే నాకు సంతోషం ఉంది. నాకు శ్రమ వచ్చినా, నాకు ఇబ్బంది వచ్చినా, నాకు వేదన వచ్చినా, ఏదొచ్చినా సరే నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను అంటే ఈ దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఏ దేవుని గురించి అయితే వింటున్నానో, ఏ దేవుని గురించి అయితే చదువుతున్నానో ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆ దేవుడు నన్ను విడిపిస్తాడు. అందుకే ఈ యొక్క వాక్యములో నేను సంతోషిస్తున్నాను. నాకు శ్రమ వచ్చినా సరే, నాకు ఇబ్బంది వచ్చినా సరే, నాకు వేదన వచ్చినా సరే, అన్నిట్లో నుండి ఈ దేవుడు నన్ను కాపాడుతున్నాడు, ఈ దేవుడు నన్ను విడిపిస్తున్నాడు. అందుకే నేను
ఎంతో సంతోషంగా ఉన్నాను. ఒక చోట కృతజ్ఞత కూడిక జరుగుతుంది. సాయంత్రం పూట ఆ యొక్క కృతజ్ఞత కూడిక ఆ కుటుంబం వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇది బెంగళూరులో నిజంగా జరిగింది. సో సాయంత్రం పూట చర్చ్ బిలీవర్సే, చర్చ్కి వచ్చే మన హెబ్రోన్ చర్చ్కి వచ్చే బిలీవర్సే వాళ్ళు ఏం చేసినారంటే ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు. కథ చెప్తున్నారా వినండి. సో వాళ్ళు ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు. ఆ కృతజ్ఞత కూడిక మరి కొంచెం లేట్ అయిపోయింది. చర్చి మందిరానికి వచ్చే విశ్వాసులు అందరూ కూడా ఆ కృతజ్ఞత కూడికకి వెళ్ళినారు. కృతజ్ఞత కూడిక చాలా అద్భుతంగా జరిగింది. సో కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. రాత్రి 11-11:30 అయింది. సో ఒక ఫ్యామిలీ మాత్రం బైక్ మీద వాళ్ళు ఇంటికి వస్తున్నారు. భార్యాభర్త ఇద్దరే, కొత్తగా పెళ్ళయింది. ఇంటికి వస్తూ ఉంటే సో రాత్రి 11-11:30 అంటే సో బెంగళూరులో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. 9-9:30 అయిందంటే అందరూ అన్నీ మూసుకొని లోపలనే ఉంటారు. 9:30 తర్వాత ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. బయటకు వస్తే పోలీసు పట్టుకొని లోపలేస్తారు. వాడు కనుక కేసు ఫైల్ చేసినాడంటే ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే నా మీద కేసు బుక్ అయిపోతుంది. నా ఆఫీస్లో ఆ సంగతి తెలిసిందంటే నువ్వు ఏదో లంగా ఉన్నావు ఆఫీస్లో ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అర్థమైందమ్మా? పోలీసుడు నన్ను పట్టుకున్నాడంటే నా పని అయిపోయాక. సో కాబట్టి అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఒక కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళు బైక్ మీద ఇంటికి వస్తున్నారు. సో వస్తుంటే పోలీసుడు పట్టుకున్నాడు. పోలీసుడు పట్టుకొని మంచి ఫిగర్ని పట్టుకున్నారు. అవి అడిగి దొరకపోతున్నావు అని అడిగినాడు. సో అడిగేసరికి కాదు సార్, మేము ఇట్లా మా చర్చికి పోయి వస్తున్నాము, మాకు కొంచెం లేట్ అయిపోయింది, మేము అలాంటి వాళ్ళం కాదు, మమ్మల్ని దయచేసి నమ్మండి. ఈమె నా భార్య, మరి ఆమె మంగళసూత్రం కూడా వేసుకుంది, కాళ్ళకి మెట్టెలు కూడా పెట్టుకుంది, మేము అసంటోళ్ళం కాదు. ఇటువంటి కథలు మేము మస్తు తిన్నాం, చాలా కేసులు చూసినాం. నువ్వు ఎన్ని కథలు చెప్పినా మేము నమ్మం, నడుపుకోలేం. ఇప్పుడు ఏం చేయాలి? సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా పెద్ద ఉద్యోగం. ఒకవేళ మరి ఈ సంగతి మందిరంలో తెలిసినా, అటు ఆఫీస్లో తెలిసినా ఒకటి సాక్ష్యం పోతుంది, ఆఫీస్లో ఉద్యోగం పోతుంది, నేను రోడ్ మీద పడతా. సో కాబట్టి ఆ సందర్భంలో చాలా రిక్వెస్ట్ చేసినారు, చాలా బతిమలాడినారు. పోలీసు వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు. ఇంత రాత్రి పూట అసలు బయటికే తిరగదు, ఎందుకు తిరుగుతున్నావు? సో కాబట్టి వెనకాల కూర్చున్న ఆయన భార్య ఆమె హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఉన్న బైబుల్ తీసి, చూడండి సార్, మేము అలాంటి వాళ్ళం కాదు, మేము నిజంగా చర్చికే వెళ్ళి వస్తున్నాం, కృతజ్ఞత కూడికకి వెళ్ళి వస్తున్నాం, మీరు అనుకునేలాంటి వాళ్ళము మేమైతే అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు ఈ పుస్తకం చూపించినారా? ఇప్పుడు ఏమైంది? ఈ బైబుల్ వాళ్ళకి విడుదల అనుగ్రహించింది, ఈ బైబుల్ వాళ్ళను కాపాడింది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చేసినారు. అటు సంఘంలో కూడా వాళ్ళ సాక్ష్యం అలాగే ఉంది, అటు ఆఫీస్లో కూడా ఎలాంటి తొందరపాటు కూడా ఎవరికి ఎక్కడ ఏమీ జరగలేదు. సో కాబట్టి నేను ఈరోజే ఈ వాక్యాన్ని చదవడం కంప్లీట్ చేసినాను. ఈరోజు ఒకసారి శ్రమయు వేదనయు నాకు కలిగినను నీ వాక్యం నాకు ఎంతో సంతోషం ఇస్తుంది. ఈ వాక్యము నన్ను కాపాడింది కాబట్టి, సో కాబట్టి అందుకే మా భక్త సింగ్ తాతగారు ఏం చెప్పినారంటే, క్యారీ బైబుల్ టుడే, బైబుల్ విల్ క్యారీ యూ టుమారో. దాని అర్థం ఏందో తెలుసా? ఈ బైబుల్ని నువ్వు ఈరోజు మోస్తే ఈ బైబుల్ రేపు నిన్ను మోస్తుంది. సో కాబట్టి 91వ కీర్తనలో మరి సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఎందుకు తీసుకున్నాము అంటే, సో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా ఈ బైబుల్ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు, నా సాక్ష్యాన్ని కాపాడుతున్నాడు. నా ఉద్యోగంలో అందరి మధ్యలో, అన్యుల మధ్యలోకి నేను వెళ్ళినా నా సాక్ష్యాన్ని ఈ దేవుడు కాపాడుతున్నాడు. సో అందుకే మనము ఇక్కడికి వచ్చినాం. అందును బట్టి ఈ బైబుల్ దేవుణ్ణి మనము స్తుతించడానికి వచ్చినాం. తొందరగా యాకోబు జీవితంలో దేవుడు ఏమేం చేసినాడో చూసి మనం ముగిస్తాము. 31 ఆదికాండం 31.
2వ వచనం, మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. సో కాబట్టి నిజానికి చెప్పాలంటే ఈ యాకోబును బట్టి దేవుడు లాబాను ఆశీర్వదించినాడు. యాకోబును బట్టి లాబాను ఇంకా ఉన్నతమైన స్థాయికి పోయినాడు. యాకోబును బట్టి లాబాను యొక్క ఆస్తులు అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. యాకోబును బట్టి దేవుడు లాబాను ఆశీర్వదిస్తే సో ఈ లాబానికి ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది అన్నమాట. నా ఆస్తి అంతా వీడు తీసుకొని ఎక్కడ పోతాడో. సో కాబట్టి సొంత మేనమామ మరి ఈ యొక్క మేనల్లుడు ఇస్తున్న సాక్ష్యం మామ గురించి. సో కాబట్టి ఆయన ముఖము నిన్న మొన్న ఉన్నట్లు లేదు. కాబట్టి ముఖం మారిపోయింది. సో లోకంలో మన బంధువుల మధ్యలో మనం ఎక్కడున్నా సరే, ఎవరి మధ్యలో ఉన్నా, వాళ్ళు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఈ యాకోబు లాబాను గురించి ఇదే మనకు అర్థమవుతుంది. మన బంధువుల మధ్యలో మనం ఉన్నా, సో కాబట్టి ఈ బైబిల్ దేవుడు మనల్ని చూస్తున్నాడు. వాళ్ళు మనల్ని సరిగ్గా చూసుకున్నా చూసుకోకపోయినా ఈ దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చేవాడు అనమాట. సో కాబట్టి అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తాం. 3వ వచనం, అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, అప్పటి వరకు మరి యాకోబు ఎక్కడున్నాడంటే లాబాన్తో ఉన్నాడు. సో లాబానే నాకు తోడు, నా మామనే నాకు తోడు అని అనుకున్నాడు. సో కానీ ఇప్పుడు మరి లాబాన్ గురించి తెలిసేసరికి దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వేమీ భయపడవు. సో కాబట్టి ఈ సందర్భం కంటే ముందే యాకోబు ఏం చేసినాడంటే, సో అన్నకి రావాల్సిన ఆశీర్వాదాలు దొంగిలించేసినాడు, మనందరికి బాగా తెలుసు. సో అన్నకి రావాల్సిన ఆశీర్వాదాలు ఈయన కుయుక్తితోని ఆ ఆశీర్వాదాలు ఈయన తీసుకున్నాడు. సో తీసుకొని అన్న ఎక్కడ చంపుతాడో అన్ననేమో ఈయనబడి పరుగులు తీస్తున్నాడు ఈయనను చంపుదామని. సో కాబట్టి అన్న ఎక్కడ చంపుతాడు అని ఈయన ఎంతో మరి భయంతోని, ఆందోళనలతోని, ఎంతో టెన్షన్తోని ఈ యొక్క యాకోబు ఉన్నాడనమాట. సో మరి అన్న చంపుతాడు అనే భయం లోపలుంది. గుండెలు అరచేతిలో పట్టుకొని ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నాడు. సో కాబట్టి 28వ ఆదికాండము 10వ వచనం నుండి మనము అదే చూస్తాము. సో చాలా దూరం పరిగెత్తినాడు, ఎంతో అలసిపోయినాడు. సో అలసిపోయిన వ్యక్తికి మరి నిద్ర వచ్చిందంట. అంత భయము, అంత వేదన, మరి చంపే వ్యక్తి వెనకాలే ఉన్నాడు, కత్తి పట్టుకొని పరిగెత్తుతున్నాడు, అయినా మరి ఆయనకి నిద్ర వచ్చిందంట. సో కాబట్టి నిద్ర వస్తే దేవుడు ఎంతో అద్భుతమైన దర్శనం ఆయనకి చూపించినట్టు మనము చూస్తాం. సో 28:15 ఆదికాండం, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పి, ఇదిగో నేను నీకు తోడయ్యున్నాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమున నేను నిన్ను కాపాడుతాను. సో అంతకు ముందే దేవుడు ఎంత అద్భుతమైన వాగ్దానం చేసినాడు. నువ్వు ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో నేను నిన్ను కాపాడుతూనే ఉంటాను, నిన్ను సంరక్షిస్తూనే ఉంటాను, నిన్ను భద్రపరుస్తూనే ఉంటాను, నిన్ను కాపాడి ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. సో కాబట్టి దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చే వరకు ఆయన మనల్ని విడువడు. అర్థమవుతుందా? సో కాబట్టి ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం నిజంగా ఎంతో ధన్యులం, ఎంతో భాగ్యవంతులం అన్నమాట. సో కాబట్టి ఎంతో మంది అన్యులకి లేని భాగ్యాన్ని ఈ దేవుడు మనకు ఇచ్చినందుకు మనం నిజంగా ఎంతో ధన్యులం. సో కాబట్టి 31వ ఆదికాండం 31వ అధ్యాయం, దాని తర్వాత ఒక వచనం చదివినాం కదా, 12వ వచనం. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడము, గొర్రెలు దాటుకున్న పొట్టేలనియు సారలైనను కొరలైనను పచ్చలైనను కలిగి ఏదైనగా లాభాన్ని నీకు చేయుచున్నది లాభాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూచి తిని. ఆ ముందు చదవండి.
నీవెక్కడ స్తంభము మీద నూనె పోసిటివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసిటివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పేనా నేను. సో కాబట్టి లాబాను ఎలాంటి పరిస్థితులలో యాకోబు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా సో ఈ దేవుడు మాత్రం యాకోబును మర్చిపోలేదు. ఈ దేవుడు మాత్రం యాకోబుని విడిచిపెట్టలేదు. ఆయన ఈ యాకోబుకు చేసిన వాగ్దానాన్ని మరువలేదు. 115వ కీర్తన 12వ వచనం. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థుల యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఈ బైబిల్ దేవుడు మనల్ని మర్చిపోలేదు. మనల్ని ఎప్పటికీ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, మనల్ని ఎంతసేపు దీవిస్తూనే ఉన్నాడు. సో అందును బట్టి మనం ఈ యొక్క దేవునికి ఆరాధన చెల్లిస్తాం. మరి యాకోబు జీవితంలో చూస్తే సో సొంత అన్న నుండి ఈ యొక్క దేవుడు కాపాడినాడు. సో అన్న ఎలాంటి హాని చేయకుండా ఆ అన్న నుండి కాపాడినాడు. దాని తర్వాత మామ నుండి కూడా కాపాడినాడు అన్నమాట. సో కాబట్టి ఎన్నో శ్రమలు ఈ యొక్క యాకోబుకు వచ్చిన తర్వాత కూడా సో ఈ దేవుడు యాకోబుని విడిపించిన దేవుడుగా ఉన్నాడు. సో కాబట్టి యాకోబు యొక్క జీవితం చూస్తే మరి యాకోబు అయితే మరి మోసం చేసి తల్లిదండ్రులకు దూరం వెళ్ళిపోయినాడు. సో కాబట్టి సో యాకోబుకి యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఒక లింక్ ఉందన్నమాట. సో యాకోబు ఏ విధంగా అయితే మరి తల్లిదండ్రులకు దూరంగా జీవించినాడు, సో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను కాపాడడానికి ఆ తండ్రి నుండి దూరం వచ్చేసినాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన కూడా తండ్రికి దూరంగా జీవించినాడు. ఆ తండ్రిని వదిలిపెట్టేసినాడు, ఆ మహిమని వదిలిపెట్టేసినాడు. సో కేవలం నిన్ను నన్ను కాపాడడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు రక్షణ అనుగ్రహించడానికి ఈ దేవుడు కూడా ఆ తండ్రికి దూరం అయిపోయినాడు, ఆ పరలోకానికి దూరం అయిపోయినాడు. నువ్వు ఎప్పుడైనా గమనించినావా? యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకి పరలోకము నుండి దిగి వచ్చి తిని. సో నిన్ను నన్ను కాపాడడానికి ఆ యొక్క పరలోకపు తండ్రి ఆ పరలోకాన్నే తెరిచినాడు. అర్థమైందా? ఇంకొక వచనం కూడా చదవండి. యోహాను 8:42. యోహాను సువార్త 8:42. యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే రాలేదు. అందుకే స్టార్టింగ్ లో మీకు ఆ వచనాలు చూపించిన నేను. సో ఈ బైబుల్ దేవుడు తెరిచినాడు. పాత నిబంధన కాలంలో అట్లా తెరిచినాడు. నూతన నిబంధన కాలంలో మరి నిన్ను నన్ను రక్షించడానికి ఆ పరలోకాన్ని, 3వ ఆకాశాన్ని తెరిచినాడండి. 3rd హెవెన్, 3వ ఆకాశాన్ని తెరిచి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించినట్టు మనం వాక్యంలో చూస్తాం. 16:28 యోహాను సువార్త. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. మీకు అర్థమవుతుందా ఈ వాక్యం? ఆ పరలోకపు తండ్రి నీ పట్ల నా పట్ల ఎంత అద్భుతమైన ప్రేమ కలిగి ఉన్నాడు. సో ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో మరి తూములు విప్పినాడంట, మరి అలాగే ద్వారములు తెరిచినాడంట, వాకిళ్ళు తెరిచినాడంట, కిటికీలు విప్పినాడంట. కానీ నిన్ను నన్ను రక్షించడానికి ఆ 3వ ఆకాశాన్ని ఈ దేవుడు తెరిచినాడు. ఆ 3వ ఆకాశం నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించినాడు.
కేవలం నిన్ను నన్ను కాపాడడానికి, నీ ఆత్మ నా ఆత్మని కాపాడడానికి మాత్రమే ఈ దేవుడు ఆ మూడో ఆకాశాన్ని తెరిచినాడు. నువ్వు ఎప్పుడైనా గమనించినావా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదో పశువుల పాకలో జన్మించినాడు అనుకోవద్దండి. సో కాబట్టి ఆయన పరలోకము నుండి దిగి వచ్చినాడు. 1 కొరింథీ 15:47. మొదటి మనుషుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చింది కేవలం నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను కాపాడడానికి. ఆ మహిమను ఆయన వదులుకున్నాడు. నేను చెప్పినాను కదా, ఈ రోజే బైబిల్ కంప్లీట్ చేసినానని. సో ఈ రోజే ప్రకటన గ్రంథం చదివినాను నేను. ఎంతో అద్భుతంగా అక్కడ ఆరాధన జరుగుతుంది. పరిశుద్ధుడు 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 అని నిత్యము మానక 24/7 పరిశుద్ధుడు పరిశుద్ధుడు. 24 పెద్దలు, 4 జీవలు, కోట్లాను కోట్ల దూతలు, మరి ఎంతో మంది భక్తులు అక్కడ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. సో ఆ ఆరాధన అంతా, ఆ మహిమ అంతా వదిలిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం నీ ఆత్మ నా ఆత్మ కాపాడడానికి ఈ లోకానికి వచ్చినాడు. సో కాబట్టి అందుకే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం మనందరికీ బాగా తెలుసు. సో అక్కడ ఏముంటదంటే, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనని మృతులలో నుండి లేపినాడని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. సో యేసు ప్రభువు అని నువ్వు ఒప్పుకోవాలి. దేవుడు ఆయనని మృతులలో నుండి లేపినాడని హృదయమందు విశ్వసించాలి. సో యేసు ప్రభువు. అందుకే ఎవరైనా కొత్తగా మందిరానికి వస్తే మేము అడుగుతాం, నువ్వు యేసు ప్రభుని నీ ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించినావా? సో యేసు ప్రభుని నీ హృదయంలో స్వీకరించినావా నువ్వు అని ఎవరైనా కొత్తగా వస్తే అడుగుతామన్నమాట. సో ఎందుకు అంగీకరించాలంటే, అలా అంగీకరిస్తే నువ్వు రక్షణ పొందినవని అర్థం. సో నువ్వు రక్షణ పొందలేదు అంటే మరి ఆ 3 ఆకాశం నుండి యేసు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎంతో భయంకరంగా యేసు ప్రభుని కొట్టినారు. సో కాబట్టి యేసు ప్రభుని సిలువకి వేసేటప్పుడు అంట ఆ సిలువ భూమి మీద పడేస్తాడు. భూమి మీద వేస్తే గాయపడ్డ యేసు ప్రభును ఆ సిలువ మీద వేస్తారు. సిలువ మీద వేసిన తర్వాత చేతులకి మేకులు కొట్టినారు, కాళ్ళకి మేకులు కొట్టినారు. సో కాబట్టి ఆ సిలువని ఇప్పుడు లేపాలి. ఆ సిలువని ఇప్పుడు పైకి లేపి ఒక గుంత తవ్వి ఆ గుంతలో పాతి ఆ గుంతని పూడ్చేయాలి. సో కాబట్టి మరి ఆ సిలువలో కొట్టబడ్డప్పుడు ఆ సిలువని ఇట్లా లేపుతున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో బాధ, ఎంతో వేదన నీ కొరకు నా కొరకు అనుభవించినాడనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ దేవుడు 3వ ఆకాశాన్నే తెరిచినాడు. అందుకే శాశ్వతమైన ప్రేమతోని మనల్ని ప్రేమిస్తున్నానని ముందే చెప్పినాడు. సో కాబట్టి ఈ యొక్క బైబిల్ దేవుని యొక్క ప్రేమ తెలుసుకోండి. ఆయన మనల్ని మర్చిపోవట్లేదు. ఆయన నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకాలలో మనము ఉన్నాము. ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. సో కాబట్టి యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనని మృతులలో నుండి లేపినాడని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. సో కాబట్టి యేసు ప్రభువు. ప్రభువు అంటే ఈ ప్రభువు అనే పదం మనకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు నరేంద్ర మోదీ దగ్గరికి పోవాలి మనం. సో కాబట్టి నరేంద్ర మోదీ ఏం చేసినాడంటే 1000 రూపాయల నోట్లు 500 నోట్లు బంద్ చేసినాడు. మనందరికీ ఎంతో ఇబ్బంది అయింది. సో మనకు నచ్చినా నచ్చకపోయినా మనము ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాం, ఆయన యొక్క నిర్ణయాన్ని మనము ఒప్పుకున్నాం. సో ఎందుకంటే ఆ నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఈ దేశానికి ప్రభువు, ఆయన భారతదేశానికి ప్రభువుగా ఉన్నాడు. సో కాబట్టి అదే విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నా జీవితానికి ప్రభువు. నా జీవితంలో ఆయన ఏది చేసినా నేను దాన్ని ఒప్పుకుంటా. నా జీవితంలో ఆయన ఏది చేసినా ఏ కార్యం చేసినా నేను అంగీకరిస్తాను. సో కాబట్టి అందుకే సువార్త చెప్తున్నాము. సో యేసు స్వామి నీ కొరకే చనిపోయినాడు, నీ పాపాల కొరకే చనిపోయినాడు. నీ యొక్క పాపాలు ఆయన మీద వేసుకున్నాడు, నీ యొక్క నిందలు ఆయన మీద వేసుకున్నాడు. మరి
ఈ లోకంలో మరి లేయా ద్వేషింపబడుట యెహోవా చూసినాడంట. సో యాకోబు యొక్క బాధలు కూడా చూసినాడంట. ఇశ్రాయేల్ ప్రజలు బాధపడుతుంటే కూడా ఆ దేవుడు చూసినాడంట. మరి ఆయన ఏకైక కుమారుడు బాధపడుతుంటే ఎవరు చూసినారు చెప్పండి. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. వాక్యం అర్థమైందనే నేను అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేయట్లేదు. బైబిల్లో చూసినాము, యెహోవా లేయా ద్వేషింపబడుట చూసినాడు. యాకోబు కూడా ఆయన మామ టార్చర్ చేస్తుంటే నేను నీ శ్రమ చూచినాను అని అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి ఐగుప్తులో ఎంతో ఇబ్బంది పడుతుంటే నెహెమియా 9:15లో చదివినాం కదా. సో వాళ్ళ శ్రమ కూడా ఈ దేవుడు చూచినాడంట. మరి ఆయన ఏకైక కుమారుడు, ఈ లోకంలో ఆయనను కొడుతున్నారు, ఆయనను తంతున్నారు, ఆయనను నరుకుతున్నారు, ఆయనను పొడుస్తున్నారు. ఆ బాధ ఎవరు చూసినారు? దేవుడు. అయిపోయింది మెసేజ్. సో కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు నా దేవా నా దేవా నన్ను ఎందుకు ఎవరు చూడలేరండి, కేవలం నువ్వు నేను చూస్తున్నాం అంతే. ఆ తండ్రి అయిన దేవుడు, ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అందరి బాధ చూసినాడంట, అందరినీ విడిపించినాడంట. ఆయన ఏకైక కుమారుని చెయ్యే వదిలిపెట్టినాడంట. నువ్వు ఎప్పుడైనా గమనించినావా? నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలో అంగీకరించినావా అసలు? సో కాబట్టి బహుశా ఇదే ఆఖరి తరుణం కావచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలం ఆయన పరలోకాన్ని, ఆ మహిమనంతటినీ వదిలిపెట్టి ఈ లోకానికి తండ్రి కూడా ఆయన చెయ్యి వదిలిపెట్టినాడంట. ఈ తండ్రి నిజంగా నీ బాధ నా బాధ చూస్తున్న దేవుడు, నీ శ్రమలు నా శ్రమలు చూస్తున్న దేవుడు. కానీ బైబిల్లో యేసుస్వామి ఒకే మాట అన్నాడు, ప్రభువా నువ్వు అందరినీ ప్రేమించినావు, అందరి బాధలు కూడా చూసినావు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి? సో ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చెయ్యి విడవాల్సి వచ్చింది అంటే, సో నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి. సో కాబట్టి యేసు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. సో ఇప్పుడు ఆరాధన చేస్తాం. 1 నిమిషం మాత్రమే చేయాలి. 1 నిమిషం కంటే ఎక్కువ ఎవ్వరు కూడా చేయొద్దు. ఒకే నిమిషం. సో ప్రార్థన ఎవరు చేయొద్దు. 1 నిమిషంలో మీ ఆరాధన ముగించాలి. ప్రేమగల నా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీరు నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ధన్యకరమైన సమయంకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, గణపరుస్తున్నాను. ప్రభువా మరి నా జీవితంలో నా ఆయుష్కాలం పొడిగించి ఇప్పటికీ కూడా కాచి కాపాడి రక్షించి భద్రపరుస్తూ వస్తున్నందుకు మీకు స్తోత్రములు. మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజలని మీరు చెయ్యి విడిచేవారు కాదు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. సో ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభువా మరి నాకు ఎంతో గొప్ప రక్షణ అనుగ్రహించినారు. ప్రభువా ఈ లోకంలో మరి యాకోబు యొక్క బాధ మీరు చూసినారు, లేయా ద్వేషింపబడుట చూసినారు, ఇశ్రాయేల్ ప్రజలు హింసింపబడుట చూసినారు. ప్రభువా కానీ మీ యొక్క ఏకైక కుమారుణ్ణి విరగొట్టినారు, నలగొట్టినారు, సంపేసినారు. ప్రభువా మీ కుమారుని యొక్క చెయ్యి వదిలిపెట్టేసినారు. తండ్రి మరి నా కొరకు నాయన మరి ఆకాశపు ద్వారాలు విప్పినారు, ఆకాశపు తూములు విప్పుతున్నారు, ఆ అంతరిక్ష ద్వారములు ప్రభువా మరి మీరు తెరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, గణపరుస్తున్నాను. నాకు ఇచ్చిన రక్షణకై మీకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభువా మరి మీ వాక్యాన్ని చదివి మీ వాక్యంలో ఆనందించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు కూడా మీకు వెలలేని వందనాలు. ప్రభువా మరి ఈ రోజు ఇంకొకసారి మీ వాక్యాన్ని కంప్లీట్ చేసే భాగ్యం ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ 119వ కీర్తన 143వ వచనం నాకు గుర్తు చేసినందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ చేసిన మేళ్ళన్నిటికై నేను మీకు ఏమీ అర్పించలేక ఉచితంగా అనుగ్రహించిన రక్షణ పాత్రను చేత పట్టుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టి కారణము